ఈనాటి పరివర్తన కార్యక్రమానికి సమాజీకులు వాటనందర పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అశోక్ గారికి, అలాగే గ్రామ సర్పంచ్ గారికి, అలాగే వేదిక అలంకరించిన ఇతర పెద్దలకు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు, అలాగే సోదరిమణులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వ్యక్తులు కూడా ఉంది పరివర్తన అంటే అంటారు. చెట్టగా ఉన్న వాళ్ళు మంచిగా మారడం, చెట్ట పనులు చేసేవాళ్ళు మంచిగా మారడం, చెట్ట మార్గంలో వెళ్ళేవాళ్ళు మంచి మార్గంలో రమ్మని చెప్పడం, ఇది పరివర్తన. మన సీఎం గారు కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు కానీ, మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారికి రఘురామనాథ్ గారు ప్రత్యేకంగా ప్రతి గ్రామంలో ఈ యొక్క పరివర్తన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలందరినీ కూడా అవగాహన కల్పించి వాళ్ళకి సారాయి పట్ల కానీ, గంజాయి పట్ల కానీ, ఇతర బెట్టింగ్లు కానీ, ఈ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద వాళ్ళకి అవగాహన కల్పించి మంచి మార్గాలు నడిపించి గ్రామాలని చక్కగా వాళ్ళ యొక్క అభివృద్ధికి తోడ్పడినట్టు సహాయ సహకారం అందించి వాళ్ళకి తెలియజేయమని చెప్పి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈరోజు చాలా గ్రామాల్లో చూస్తూ ఉంటే ఈ సారాయికి బాధితులై చాలా రకాలుగా కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. మందుకు బాధితే చాలా రకాలుగా బాధితులయ్యి కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు. అలాగే గంజాయి వాడి గంజాయిని పీల్చి యూత్ అంతా కూడా చాలా శ్రమ మార్గంలోకి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క యవన దశంతా కూడా పాడు చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఈ బెట్టింగ్లు అని చెప్పి క్రికెట్ ఎక్కడో క్రికెట్ ఆడుతూ ఉంటే దానికి సంబంధించి వీళ్ళు బెట్టింగ్లు ఆడి వీళ్ళు డబ్బులు పోగొట్టుంది, వాళ్ళకి డబ్బులు కట్టలేక లేకపోతే వేరే అయిపోయి వేరే మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. అలాగే ఇతర కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలో మంచి స్కీమ్స్ ఉన్నాయి. ఎవరు ఎక్కడికి వెళ్ళే పని లేదు. ప్రతిదీ కూడా సెక్రటరేట్ లో కాలు వేసుకుని కూర్చుంటే మీ దగ్గర వాలంటీర్ వచ్చి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి మీకు కావాల్సిన పని చేసి పెట్టే అవకాశాన్ని ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటప్పుడు మీరు వేరే కార్యక్రమాలకు వెళ్ళాల్సిన పని లేదు. ముఖ్యంగా యువతకు చెప్తున్నాం, ఈ సారానికి సంబంధించి ఎవరూ కూడా ప్రోత్సహించడం కానీ, సారాన్ని అమ్మడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, లేకపోతే ఈ సారానికి సంబంధించి ఎవరో కూడా వేరే విక్రయాలకి సహకరించడం కానీ ఏం చేసినా సరే నాకు చెప్పినట్టు దాంట్లో జైలు సెక్షన్ అయితే మార్చడం జరిగింది. ఈ రోజు లాగా ఒక రోజు 2 రోజులు లేకపోతే అక్కడ బెయిల్ ఇచ్చే కార్యక్రమం లేదు. నెలల తరబడి ఇప్పుడు రిమాండ్ లో ఉండాల్సిన పరిస్థితి. అలాగే తర్వాత కేసులను మళ్ళీ ట్రైల్కి వచ్చిన తర్వాత 8 సంవత్సరాలు ఒక సారా కేసులో జరిగి 8 సంవత్సరాలు జైలు శిక్ష పడదు. 5 లీటర్లు ఒక్క లీటర్ అయినా సరే దాంట్లో కేసులోకి వెళ్ళేటువంటి మంది 8 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. మీకు ఇప్పుడు ఏదో రిమాండ్కి వెళ్ళి ఒక 4 రోజులు 2 నెలల్లో ఉండి మనం బయటకు వచ్చేస్తున్నాం కదా, అయిపోయింది కదా అనుకుంటారేమో. తర్వాత ట్రైల్ స్టార్ట్ అవుతుంది, అంటే విచారణ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత 8 ఏళ్ల పాటు జైల్లో శిక్షణ అనుభవించాలా. ఒక వ్యక్తి 8 ఏళ్ల పాటు జైల్లో ఉంటే అతని పరిస్థితి ఏంటి, అతని కుటుంబం ఏంటి, అంతేనా? అయిపోయినట్టే. ఆ ఫ్యామిలీ ఆ కుటుంబం యొక్క పరిస్థితి రోడ్డు పడిపోయినట్టే లెక్క. కాబట్టి సింపుల్ గా అయిపోతుంది. 1 నెల 2 నెలల్లో మనం ఏదో రిమాండ్ లో సబ్ జైల్లో అయిపోతుంది అనుకుంటారేమో. అలాంటివి మాత్రం ఎవరు కూడా పెట్టుకోవద్దు. దాంట్లో శిక్షలు 8 సంవత్సరాలు పైబడి ఉన్నాయి. లక్షల రూపాయలు జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంది. దాంట్లో కట్టలేని పక్షం వాళ్ళ ఆస్తులన్నీ కూడా వేస్తారు. కాబట్టి ఎవరు కూడా అటువంటి జోలికి వెళ్ళదు. అలాగే యువత ముఖ్యంగా ఈ మధ్య చూస్తూ ఉంటే క్రికెట్ బెట్టింగ్లు అని చెప్పేసి ఈ క్రికెట్ టైంలో 2020 టైంలో చాలా మంది యువత ఎక్కడ పడితే అక్కడ కూర్చొని క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ ఉన్నారు. నువ్వు 500 కదా, 1000 రూపాయలే కదా, లేకపోతే 100 రూపాయలే కదా మనం కాల్చేది అనుకుంటాం. ఈ రోజు 100తో స్టార్ట్ అవుతాం, రేపు 1000 రూపాయలు పెడతాం, తర్వాత 1000 పెడతాం. పెట్టిన తర్వాత ఒక రోజు లాభం వస్తుంది, ఒక రోజు నష్టం వస్తుంది. తర్వాత అప్పుల్లో కూలిపోతాం. అప్పుల్లో కూలిపోయిన తర్వాత ఏమవుతాం? మళ్ళీ తర్వాత అప్పు తీసుకోవడానికి వేరే రకంగా ఇంట్లో తల్లిదండ్రులు తెలియకుండా డబ్బులు తీసుకోవాలి. చూసారా? ఇప్పుడు వీళ్ళంతా ఒకలా ఉన్నారు, తాగినోడు ఒకలా ఉన్నాడు. అది ఉదాహరణ అనమాట. వీళ్ళంతా ఒకలాగా ఉన్నారు, తాగినోడు ఒకలాగా ఉన్నాడు. అంటే తాగితే మన యొక్క ఆలోచన విధానం కానీ, మన యొక్క బాడీలో ఉండే పరిస్థితులు కానీ మారిపోతాయి. ఒక తాగిన వ్యక్తి బండి మీద వెళ్తున్నాడు అంటే ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు, వీడెవరు గుర్తుంటారో తెలియదు, వాళ్ళు ఎవరు రకాలుగానూ అడుగుతారు. కాబట్టి తాగు జోడికి ఎవరు వెళ్ళద్దు.
ఇప్పుడు ముఖ్యంగా యువతకు సంబంధించి ఇప్పుడు ఏదైతే నేను బెట్టింగ్ చెప్పానో డబ్బులు అప్పులు అయిపోయిన తర్వాత కుటుంబాల్లో తల్లిదండ్రులు తెలియకుండా అప్పులు చేయడం, తర్వాత వాటిని తీర్చడానికి మళ్ళీ తల్లిదండ్రులు తెలియకుండా ఇంట్లో ఉన్న వస్తువులు అమ్ముకోవడం, అది కాదని చెప్పి కొంతకాలానికి తర్వాత దొంగతనాలు చేయడం, స్నాచింగ్ చేయడం, లేకపోతే వేరే క్యాండిల్ షాప్ లెవెల్లో సంఘ వ్యతిరేక శక్తిగా మారిపోయి జైలు పాలపై కుటుంబ పనులు రోడ్లు పడేసే పరిస్థితి వస్తుంది. మీరు తల్లిదండ్రులకు చెప్తున్నా నేను, మీరందరూ కూడా మీ పిల్లలు ఈ ఫోన్ లో ఏం చేస్తున్నారో ఖచ్చితంగా మీరు చూడాలి. ఫోన్ లో ఏం చేస్తారో మీరు చూడాలి. మీ పిల్లలు పెళ్లి కాని పిల్లలు ఎవరైనా ఉంటే కనుక అది ఫోన్ లో క్రికెట్ బెట్టింగ్ చూస్తున్నారా, క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారా, లేకపోతే వేరే పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారా మీరు ఆలోచించుకోండి. కానీ స్టార్టింగ్ చేసుకున్నారు మా ఫ్రెండ్ అంటే స్టార్టింగ్ లో ఏమీ లేదు, గవర్నమెంట్ ఫీజు కూర్చోబెట్టి చదివించండి, పుస్తకాలు ఇచ్చి చదివించండి. అలాగే పెళ్ళైన భర్తలకి చెప్తున్నాను, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా బెట్టింగ్ అని చెప్పేసి రకరకాల పిచ్చి వ్యవస్థలు అయితే భార్యలందరూ కూడా చెప్తున్నాను. ఆడవాళ్ళకి భర్త ఏం చేస్తున్నారో మీరు చూడాలా. పెళ్ళైన పిల్లలైతే భర్త ఏం చేస్తున్నాడో చూడండి. ఆడేమైనా బ్యాటింగ్ కానీ ఇంకోటి కానీ ఏదైనా చేస్తే మీరు నెంబర్ ఒకటి చెప్తాను, నోట్ చేసి గుర్తుపెట్టుకోండి. 100 100 ఆ నెంబర్కి ఫోన్ చేయండి, 100కు ఫోన్ చేయండి. మా ఆయన బ్యాటింగ్ ఆడుతున్నాడు, పందెం ఆడుతున్నాడు ఫోన్ లో. అలాగే తల్లిదండ్రులు మీ పిల్లలు ఎవరైనా కూడా బ్యాటింగ్ చేస్తే 100 100కి ఫోన్ చేయండి. అందరూ గుర్తుండే నెంబర్ అనేది ఎంత నెంబరు చెప్పండి, ఎంత గుర్తుండదా? మీ అన్నయ్య లేకపోతే మీ అబ్బాయి మీ భర్త ఈ బ్యాటింగ్ కానీ లేకపోతే సారా కానీ గంజాయి కానీ ఇప్పుడు ఏదైనా పిచ్చి ఏమైనా వాడాలని చేస్తే మాత్రం వెంటనే 100 ఫోన్ చేసి అయ్యా మా అబ్బాయి లేదా మా ఆయన లేదా మా తమ్ముడు మా అన్నయ్య ఇలాగా క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ఫోన్ లో దయచేసి మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి. మీకు మీరుగా చెప్తే మేము వచ్చి కౌన్సిలింగ్ ఇస్తాం. అతనికి జైలుకి పాల్గొంటాడు. అది గుర్తుపెట్టుకోండి. మొక్క ఉండకపోతే మానైన తర్వాత ఏమీ చేయలేం. అదొందా మొక్కగా ఉన్నప్పుడు దాన్ని చూసేసి అయిపోతుంది. అది పెద్ద పెరిగి మొదలైపోయిందంటే చేయగలరా? ఏమీ చేయలేం. కాబట్టి ఊరితో పోయేదాన్ని వాటిలాగా తెచ్చుకోకూడదు. మాకు ముందుగా చెప్తే మేము పిలిచి కౌన్సిలింగ్ చేస్తాం. మీ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి, మీ కుటుంబ సభ్యులు కాబట్టి. మాకుగా మేము పట్టుకుంటే జైలు పాలవుతారు. కాబట్టి బెట్టింగ్లు ఆడుతున్నాడా లేకపోతే అలాగే పిల్లలు ఇప్పుడు అంతా కూడా యూత్ ఆడపిల్లలకి స్టార్టింగ్లు రకరకాల స్టార్టింగ్లు మెసేజ్లు పెట్టడాలు, స్టార్టింగ్లు చేయడాలు, వాళ్ళని ఏడిపించడాలు రకరకాలు చేస్తా ఉన్నారు. బస్సులు ఎక్కేటప్పుడు, వచ్చేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు రోడ్ల మీద సైలెన్సర్ పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకుని ఏదన్నా చెప్తున్నాడు. ఎవరైనా సరే చెప్తున్నాడు 100 ఫోన్ చేయండి. ఫోన్ చేసి ఎవరన్నా న్యూసెన్స్ చేస్తున్నారని మాకు కంప్లైంట్ చేస్తే వచ్చి ఎత్తుకుపోతాం, వచ్చి తీసుకెళ్లిపోతాం. వాళ్ళ మీద బుక్ చేస్తాం. మీ ఊరికి సంబంధించి మీ పెద్దలందరూ ముందుగా మీ సర్పంచ్ గారు ఉంటారు, మీ పెద్దలు ఉంటారు. వాళ్ళకి మీరు చెప్పినా సరే వాళ్ళు మొదలెస్తారు. కాని పక్షంలో నేరుగా మాకు ఫోన్ చేసి చెప్తే మేమే చర్య తీసుకుంటాం. అంతే తప్ప ఊళ్ళో ఇష్టపడితే ఎలా పడితే అలా ఉంటాం, మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం అంటే కుదరదు. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా చెప్తున్నాను, మరీ ముఖ్యంగా ఆడపిల్లల గురించి ఎవరైనా పిచ్చి వేషాలు వేయడం కానీ ఏడిపించడం కానీ ఇంకోటి కానీ ఏదైనా చేస్తే మాత్రం చాలా కఠినమైన చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఒక్కొక్కరికి 20 సంవత్సరాల జైలు శిక్ష. 20 సంవత్సరాల జైలు శిక్ష అంటే మళ్ళీ జీవితం అంతా అయిపోయినట్టు జైల్లో. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. అది పెద్ద పెద్ద కోర్టులు పెద్ద పెద్ద చట్టాలకు వెళ్ళిపోతాయి. అన్ని కూడా ఆడపిల్లలు జోలికి వెళ్దామంటే ఏం పర్లేదు, ఒక మెసేజ్ పెడితే ఏమవుతుంది, లేకపోతే అలాగా ఏడిపిస్తే ఏమవుతుంది అనుకుంటారేమో. కను సైకిల్ చేసినా చాలా అయిపోయినట్టే. ఆడపిల్లలకు సంబంధించి కను సైకిల్ చేసినా సరే అమ్మాయి కంప్లైంట్ చేస్తే అయిపోయినట్టే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆడపిల్లలు కూడా మీ పిల్లలకి చెప్పండి, మనకి సంబంధం లేని వ్యక్తులతో కానీ మాట్లాడడానికి సరదాగా చూసి నవ్వినా సరే అది తప్పుగా అర్థం చేసుకున్న రోజులు ఇవి. కాబట్టి మీ పిల్లలకి చెప్పాల్సింది ఉంటే మన పని